నమస్తే. ప్రస్తుతం మనం ప్రజావాణి దగ్గర ఉన్నాము, ప్రజాభవన్ వద్ద ఉన్నాం. సో ఇక్కడ ఏంటంటే మేజర్గా చూసుకుంటే రాష్ట్రమంతా సంచలనం రేపిన లాంగ్ డ్రైవ్ కార్స్ ఇష్యూ అనేది వాళ్ళకి సంబంధించిన బాధితులు వచ్చారు. సో లాంగ్ డ్రైవ్ కార్స్లో ఏం చేస్తారంటే అక్కడ కొంతమంది ఎంప్లాయీస్ని జాయిన్ చేసుకుంటారనమాట. జాయిన్ చేసుకున్నాక 1 year అగ్రిమెంట్, 1.5 year అగ్రిమెంట్ అని చెప్పేసి చేసుకుని అండ్ మధ్యలో సపోజ్ వాళ్ళకి నచ్చకుండా వేరే కంపెనీకి కానీ వెళ్ళే ప్రయత్నం చేస్తే సో అందులో ఉన్న ఓనర్స్ కానీ ఆ లాంగ్ డ్రైవ్ కార్స్లో పనిచేసే ఎంప్లాయీస్ కానీ వాళ్ళని ఎవరైతే పనిచేస్తారో ఆ పిల్లల్ని కిడ్నాప్ చేసుకొని అండ్ వాళ్ళకి టార్చర్ పెట్టే పరిస్థితి నెలకొందనమాట. సో దానికి సంబంధించి ఇప్పుడు కొంతమంది బాధితులు మనతో ఉన్నారు. సో వాళ్ళని అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అన్న, ఏమైందన్న అసలు లాంగ్ డ్రైవ్ కార్స్ యొక్క ప్రాబ్లం ఏంది? అసలు ఇట్లా అగ్రిమెంట్ 1 year అగ్రిమెంట్ ఉంటుందని చెప్పి క్రియేట్ చేశారు రీసెంట్లీ. అసలు దాంట్లో 1 year అగ్రిమెంట్ ఓకే, అందరు అగ్రిమెంట్కి సైన్ చేసారు అంటే దాని ప్రకారంగా పనిచేస్తారు ఓకే. బట్ దాంట్లో అగ్రిమెంట్ ప్రకారంగా వాళ్ళు ప్రొసీడ్ గారు, వాళ్ళు చెప్పినట్టు వర్క్ అట్లా ఉండదు, టార్చర్ అట్లా ఉంటుంది. కాబట్టి వేరే దాంట్లోకి షిఫ్ట్ అవుదాం అనుకుంటారు కదా. వేరే దాంట్లో షిఫ్ట్ అవుదాం అనుకుంటే ఇక ఇట్లాంటి టార్చర్ పెట్టడం, కిడ్నాప్ చేయడం, కొట్టడము, బెదిరించడం ఇవన్నీ బయట సోషల్ మీడియాలో చెప్తే మాత్రం ఇట్లా ఫ్యామిలీకి ఇబ్బంది పెడతా, నా దగ్గర ఇన్ని కోట్లు ఉన్నాయి, ఈ పర్సన్ తెలుసు, ఆ టీఆర్ఎస్ లీడర్ తెలుసు అన్నట్టు ఇక బ్యాక్గ్రౌండ్ చెప్పుకొని పైసా నా వాల్యూ చూపించుకొని ఇక అట్లా నడిపిస్తున్నాడు బయట రానియకుండా. బట్ ఇక బయటికి తీసుకురావాలి ఏదో ఒక రోజు అని చెప్పి బయటికి తీసుకొస్తున్నాం మేము. సో మిమ్మల్ని కూడా చూసా అంటే ఆల్మోస్ట్ అన్ని దెబ్బలు తాకినాయి. సో ఎన్ని రోజులు మీకు తీసుకెళ్ళి టార్చర్ చేయడం? నాకు 3 days అసలు చంపేద్దామని తీసుకొని వెళ్ళారు. 11th రోజు చంపేద్దామని చెప్పి 11th రోజు తీసుకొని వెళ్ళారు. కొంచెం ఏ రీజన్ వల్ల ఆపిరో నాకు కూడా తెలియదు, వాళ్ళ మాటలు మనకు తెలియదు. ఒక 2 days తర్వాత నన్ను బాగా తాగిపియడం, కొట్టడం, తినిపియడం ఇదే చేసారు. ఫోన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, మొత్తం గుంజేసుకోరు. చాలా టార్చర్ చేశారు, తాగిపిచ్చారు, కొట్టిరు, మెడిసిన్ కూడా ఇస్తున్నారు, పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు, తాగిపిచ్చారు, కొట్టిపించారు. చంపేద్దాం అనుకోరు. అక్కడిక్కడ ప్లేసెస్ చెప్తున్నారు నన్ను. ఎప్పుడైతే వీళ్ళ వేరే ఎంప్లాయీస్ వాళ్ళ వీడియోస్ వచ్చిందో ఆ టైంకి నన్ను కొంచెం సేఫ్గా పెట్టి కొట్టకుండా అట్లా ట్రీట్ చేస్తున్నారు. మా మదర్ వాళ్ళు, మా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళి ఇట్లా నేను కూడా కిడ్నాప్ అయినా, నేను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళకి తెలియగానే ఆ వీడియో బయటికి రాగానే వాళ్ళు చూసి నన్ను ఆన్ ది స్పాట్ రిలీజ్ చేశారు. అది కూడా నాకు రిలీజ్ చేసేటప్పుడు ఈ కేసు విత్డ్రా చేసుకుంటే 2 lakhs మీకు ఇస్తా అని చెప్పి కేసు విత్డ్రా చేయించుకో అని చెప్పి మరి పంపించినాడు. అంటే ఏ ఏరియాలో తీసుకోవాలి? అంటే మీకు కిడ్నాప్ చేసే ప్లేస్ ఎట్లుంటుండే మొత్తం? అంటే పబ్లిక్ ప్లేసెస్ కాదు అవి, ఫామ్ హౌస్లకి, మొత్తం ఎంటీ గ్రౌండ్స్లకి తీసుకెళ్ళి ఇట్లా దాయిపోయడం. అసలు ఏ పర్సన్, థర్డ్ పర్సన్ ఇట్లా కనిపించకుండా మేమే అన్నట్టే ఉంటుండే. చాలా టార్చర్ చేసేసారు. బెల్ట్స్తో కొట్టిరు, లెదర్తో కొట్టిరు, టిన్నర్ కూలెంట్ పోసిరు కళ్ళల్లో, ప్రైవేట్ పార్ట్స్ మీద కూలెంట్ పోసిరు. చాలా టార్చర్ చేసిరండి. అక్కడ గర్ల్స్ని కూడా టార్చర్ చూసిరు కదా మీరు వేరే వీడియోస్లో కూడా. చాలా అంటే చాలా టార్చర్ చేశారు. 8 members కలిసి 12 hours దాకా కొట్టిరండి ఆ రోజు. సో మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు. సో పోలీస్ వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుంది? ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు? మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళైతే ఏం రెస్పాన్స్ లేదు. ఎందుకంటే చూస్తున్నట్టయితే ఇక వాళ్ళ కిందనే ఇక ఉన్నట్టు అనిపిస్తుంది కొంచెం. అయితే స్టడీ విషయంలో మాకు ఇద్దరికి గొడవ అయింది. చదువుకోకపోతే ఇంట్లోకి వెళ్ళిపోమని చెప్పిన ఈయన లాంగ్ డ్రైవ్స్లో జాయిన్ అయ్యిండు. నా దగ్గర రావడం, నేను పోవడం. అక్టోబర్ నెలలో గొడవ అక్కడ ఏ దాని మీదనో వీళ్ళని జాబులు తీసేసారు. తర్వాత ఇంటికి వచ్చిండు. అంతకుముందే మా బాబు ఇంకొక అమ్మాయి ఫ్రెండ్లీగో మరి లవ్ తెలియదు ఉండేనంట. అది ఈయన లాంగ్ డ్రైవ్ ఓనరు రౌండ్స్ వేస్తాడంట. మాదాపూరు, దిల్షునగర్, మేడిపల్లి. ఆ అమ్మాయి నాకు కావాలి, అమ్మాయి బ్యాక్గ్రౌండ్ కనుక్కో అని అంటే అన్న అమ్మాయికి తేజ అనే ఆయన ఉన్నాడు అని అంటే, ఏ తేజ నువ్వు సైడ్ అయిపో అంటే ఆ అమ్మాయికి ఇష్టం ఉంటే నేను సైడ్ అయిపోతాను అని ఈయన సైడ్ అయిపోయిందంట. ఇంకా వాళ్ళిద్దరూ ఉన్నారంట. వాళ్ళు ట్రిప్పులు గోవాలకు అటు ఇటు ట్రిప్పులు వేయడము. కానీ వాళ్ళకు ఏదైనా గొడవ వస్తే మామూలు నేసుకుపోయి కొడతారంట. మళ్ళీ ఆ అమ్మాయి ఆ విషయాలు మళ్ళీ చైన్లు, ఫోన్లు ఇవ్వడం అవన్నీ మా బాబుకి మనం ఫ్రెండ్లీగా ఉందామని అన్నీ షేర్ చేసింది. ఆమె షేర్ చేస్తేనే కదా వీడికి తెలిసింది. అయితే ఇక ఒకసారి మా ఇంట్లో వచ్చి ఉన్నాక కూడా ఇంట్లో నుంచి చేసుకోవేరు. వీడు నాకు చెప్పలేదు. అప్పుడు నాకు చెప్పినంటే ఎప్పుడో ఇది అయిపోతుండే 3-4 నెలల కిందని. చెప్పకుండా వీడుంటే మా మమ్మీకి ప్రాబ్లం అవుతుందని మళ్ళీ మొన్న రీసెంట్లీ 40 days బ్యాక్ వీళ్ళ 4 వెళ్ళిన వాళ్ళు ఇక్కడ టెలిఫోన్ కాలనీలో రూమ్ తీసుకొని ఉన్నారు. ఎందుకురా అట్లా అంటే ఏం లేదు నేను వస్తా 2 రోజుల కానీ భయపడుతుండు. నాకేమన్నా అయినా పర్వాలేదు, నేను చెడినా కానీ మమ్మీకి ఏం కావద్దని వీడు భయపడి అట్లా ఉన్నాడు. అయితే వీడిగా ఆ రోజు ఇక వీని ఫోన్లు చేస్తారంట, టార్చర్ అంట, వేసుకుపోయి కొడతారు. కోపంలో ఆ రోజు తాగేసి సోషల్ మీడియాలో అది ఆయన సంబంధించినది పెట్టిండు. పెడితే ఇక పొద్దున్నే వచ్చి తీసుకొని పోతే ఇక ఆ ముగ్గురిని ఈయన ఫ్రెండ్స్తోనే ఈయన్ని కొట్టించి
వీడియోలు వీళ్ళే తాగి కొట్టుకున్నట్టుగా వీనికి ఏమన్నా అయితే వాళ్ళ మీద నూకుదామని, లేకపోతే వీని కార్లో 1 కిలో గంజాయి పెట్టి గంజాయి ముఠా కింద అరెస్ట్ చేపిద్దాము వీని అన్నట్టుగా. అంటే ఎట్లా తెలివిగా ఉన్నారు చూడండి. మళ్ళీ ఇంకా వాళ్ళని వదిలేసారు, తేజ గురించి ఏం చెప్పొద్దు ఏం చేయొద్దు అని అన్నారు. ఇంకా నాకు మోహన్ అని నాకు కాంటాక్ట్ అయితే నేను ఈ అమ్మాయి వస్తే నేను పోలీస్ స్టేషన్లోకి పోతే అప్పుడు పోలీసులు ట్రాక్ చేసి వస్తుండు మీ బాబు అని వీనితో మాట్లాడిపించారు. అప్పుడు ఇంకా వచ్చినాక దెబ్బలు చూసినాము. ఇంకా మీ బాబు వచ్చిండు కదా అని పోలీసులు కూడా నన్ను మా బాబుని ఫోటో తీసుకురు అంతే. ఇంకా తెల్లారు పోయి మళ్ళీ 3 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాము. అక్నాలజ్మెంట్ లేదు, FIR లేదు. MLCకి రాత్రి గాంధీకి పోయినాము. ఇప్పుడు మా బాబుది తప్పు ఆయనది సోషల్ మీడియాలో పెట్టిండు. పెడితే మరి నన్ను మదరు ఇంకొక పెద్దోళ్ళను పిలవాలి, 4 పిలిచి ఇగో మీ బాబు ఇగో మేమిద్దరం ఇప్పుడు ఎవరి పర్సనల్స్ వాళ్ళే అండి. ఆ అమ్మాయి ఆయనది పర్సనల్, ఈయన ఇన్వాల్వ్ కావద్దు. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా, మా బాబు అంట మా వంశీ అని వీడు ఒక్కడే అయిపోయింది, కొడుతున్నారు అక్కడిక్కడ తిరుగుతున్నాయి, నీకు కాంటాక్ట్ లేవు ఏం లేవు అని వంశీ అని మా పెద్ద బాబు ఫ్రెండ్ వంశీ అని ఉన్నాడు. అయితే వంశీ అన్న చేపించిండని ఎట్లా అంటే ఆయన సేఫ్గా వంశీ నాకన్నా చెప్తాడు, మా బాబు ఫ్రెండ్స్ కన్నా చెప్తారని వంశీ అన్న చేపించిండంటే వంశీ పిలిపించారు. కానీ వంశీని సరే నేనేం చెప్పిన రానంటే అని ఆయన 2 దెబ్బలు వేసాను. కానీ ఆయన కూడా నాకు చెప్పలేదు. వీడేందంటే ఆ బాబు వల్ల ఏదన్నా నాకు ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోతుందని ఆ బాబు పేరు చెప్పిండు. అయితే అట్లా అనమాట అంతే. ఇంకా అయితే వాళ్ళు ఏమంటారు, వీడంట పైసల కోసం అంట సోషల్ మీడియాలో పెట్టిండంట. పైసల కోసమే పెట్టింటే మరి సరే వీడిది పైసల కోసం పెట్టిండు. మరి నువ్వు పెద్దోళ్ళని పిలిచి పోలీస్ స్టేషన్కు ఇగో నీ కొడుకు మేము నా గర్ల్ ఫ్రెండ్ నేను ఇష్టం ఉన్నట్టు తిరుగుతాము, మీ కొడుకుకి ఎందుకు పెట్టాల్సిన అవసరం ఏందని నా ముందే తన్ను, పోలీసు వాళ్ళ ముందు తన్ను, నువ్వు పెట్టాలి పైసల కోసం ఇట్లా చేస్తున్నాను. నీకేం రైట్స్ ఉన్నాయి నువ్వు తీసుకొని పోయి కొట్టడానికి, తన్నడానికి, చంపుతానడానికి? నన్ను చంపుతారంట, మా బాబు ఆస్ట్రేలియా ఉన్నాను వాడిని చంపుతారంట. ఎంత ఎవరెవరిని చంపుతారో మరి చంపమను ముందుకొచ్చి. ఇదేనా అసలుకు? సో మీరు నేను గాంధీ హాస్పిటల్ వెళ్ళినా అని చెప్పారు కదా, ఒకసారి చూపియండి రిపోర్ట్స్. ఇవన్నీ బయటకు వచ్చిన ఇట్లా మీడియాలోకి వెళ్ళిన మాత్రం లక్ష కాకపోయినా ₹1,00,00,000 ఇచ్చి పోలీసు వాళ్ళని కొంటాడంట. కొని చెప్తున్నాడు, 1,00,000 కాకపోతే సరే ₹1,00,00,000 ఇచ్చైనా సరే కొన్ని ఇదంతా మూసేపిస్తా. సో అప్పుడు దాని తర్వాత మీ మ్యాటర్ ఏందో మీ సంగతి ఏందో చూపిస్తా, నేను ఎప్పుడప్పుడు బయటికి రావాల్సిందే కదా అప్పుడు చూపిస్తా అన్నాడు. ఓకే చూసుకుందాం, ఇక 1 కోటి కాకపోతే 100 కోట్లు పెట్టు చూసుకుందాం, ఇక మనం లీగల్గా వెళ్దాం, నువ్వనైనా చూసుకుందాం, తెలుసుకుందాం. ఇగో నువ్వు కేసులు పెట్టకపోతే మీ ఇంటికి వచ్చి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేసి నిన్ను ఎక్కడన్నా సెటిల్ చేసే ప్లాన్ చేస్తా అంట. లేకపోతే నిన్ను చంపేస్తాం, కూడిపేస్తాం, నువ్వు ఆల్రెడీ మా దగ్గర ఉన్నావు ఇన్ని రోజులు, అప్పుడే మీ వాళ్ళు ఎవ్వరు రాలే అంటే మాకు ఇంట్లో గొడవలు అవి పోయినందుకు మీ వాళ్ళు ఎవరంటే ఎవ్వరు లేరా? వీడికి చంపుతాడంట, నన్ను చంపేస్తాడంట, ఈయనను చంపేస్తాడంట. ఇది చంపుతా అని బెదిరిస్తున్నారండి. మాకు ప్రొటెక్షన్ కావాలి. ఎట్లా జాయిన్ అయినా మీకు శాలరీ ఎంత మాట్లాడారు? సో ఎట్లా జాయిన్ అయ్యారు మీరు అందులో? శాలరీ బేసిస్ అవన్నీ తన్ని చాలా తక్కువ. అక్కడ వర్క్ ప్రకారంగా చూస్తే వర్క్కి శాలరీకి అసలు ఏం లేదు. వల్ల ఏదో అట్లా కొంచెం మైండ్ ఫ్రీ కావాలి అని నేను ఇంట్లో గొడవ పెట్టుకొని మాత్రం వెళ్ళిపోయి అలా పని చేసుకుంటారు. కానీ శాలరీ బేసిస్ అట్లా 12 అవర్స్ వర్క్ అసలు ఏ కంపెనీలో ఉండదండి. అది లీగల్గా కేసు వేస్తే వాళ్ళ అసలు కంపెనీ క్లోజ్ కావాలి. 12 అవర్స్ దేంట్లో ఉండదు. 12 అవర్స్ వర్క్ ఉంటుంది, దాని మీదకి ప్రెషర్ ఉంటుంది. అసలు ఆ వర్క్కి తగ్గట్టు శాలరీకి తగ్గట్టు అసలు ఏం సంబంధమే లేదు. 12,000 వేస్తాడండి, 12,000 వేస్తాడు విత్ ఫుడ్ విత్ బెడ్ అని చెప్పి చెప్తారు. కానీ ఆ ఫుడ్ చక్కగా ఉండదు, ఆ బెడ్ చక్కగా ఉండదు. దాంతోడు 100 మంది కలిసి ఒకటే వాష్రూము, 100 మంది కలిసి ఒకటే కంపెనీలు ఉండి అంతా ఎట్లా ఉంటుంది ఇక తెలుసు కదా, అంతా కంజెస్టెడ్గా. అలాంటి కంపెనీని పెట్టుకొని ఇంకా ఇది నెంబర్ 1 నెంబర్ 2 అని చెప్పి చెప్పుకుంటున్నాడు. కానీ కరెక్ట్ కాదు ఇది. సో ఎప్పటికైనా బయటికి రావాలి, తేల్చుకునే విషయాలు ఉంటాయి. కానీ వచ్చినాయి, ఇక చూపిద్దాం, తేల్చి చూపిద్దాం మనం. సో మీతో పాటు ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా టార్చర్ చేయడం అట్లా చేస్తుండేనా? అంటే ఇంకా అన్నట్టు గంజాయి కేసు పెడతాం అండ్ కొంతమందికి లేడీస్కి కూడా ఇట్లా నాకు చూపించండు, ఫోన్లో ఫొటోస్ చూపించండి. ఇట్లా 80 కిలోల గంజాయి మా కార్లో దొరికింది, వేరే కార్లలో. ఇది నీ కార్లో పెట్టేసి నువ్వు నడిపించుకుంటా పోయి నువ్వు దొరికిపించినట్టు చేసి బయటికి రాకుండా చేస్తా, 7 years బయటికి రాకుండా చేస్తా, నాన్ బెయిలబుల్ కేసు, అది నువ్వు ఏమి చేయలేవు అన్నట్టు అట్లా దొరికిపిస్తా, కాల్లో చేయో తీసేస్తా అన్నీ చెప్పిస్తా అన్నాడు. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, మెల్లమెల్ల అన్ని ప్రూఫ్స్ వస్తున్నాయి, అన్ని బయట పెడతాము మేము లీగల్గా. దీన్ని వాడు ₹1,00,00,000 ఇచ్చి ఆపుతా అన్నాడు కదా, కోటి కాదు కదా, ఎన్ని కోట్లన్నీ ఇచ్చి ఆపుకోమని చూసుకుందాం. కాదు
ఇప్పుడు మేము చచ్చిపోయినా సరే ఏదైనా సాచినా సరే ఇప్పుడు వాళ్ళు కొట్టిపిచ్చిండు కదా వీళ్ళ ఫ్రెండ్స్తోని, వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడింది ఎట్లెట్లుందో అంత వాయిస్ రికార్డు ఉంది మా దగ్గర. ఈయన కొట్టిన దెబ్బలది ఉంది. ఇంకా వేరే వాళ్ళు తాగో ఆయన దెబ్బలు తిన్నాడు, ఇంకా వేరే దెబ్బలు తినే వాళ్ళు అన్ని వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. ఇంకా చాలా మంది ఉన్నారంట, కానీ ఇట్లనే ఫ్యామిలీస్ని చంపేస్తామంటే ఊర్లలోకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు భయపడుతున్నారు కొందరు ఫ్యామిలీ అనేసరికి. సో ఇది లాంగ్ డ్రైవ్కి సంబంధించిన వ్యవహారం ఏంటంటే వీళ్ళని కంప్లీట్గా కొట్టి టార్చర్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. సో వీళ్ళు ఒకవేళ ఈ విషయాలని బయటికి చెప్తే మాత్రం మీకు కొంతమంది లేడీస్కి వచ్చేసి మీరు వ్యభిచారం కింద కేసు పెడతాం, అండ్ బాయ్స్కి అయితే గంజాయి కేసెస్ ఇలాంటి దాంట్లో ఇరికిస్తామని చెప్పేసి, అండ్ దీనికి సంబంధించిన వీడియోస్ కూడా తీసుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, అండ్ వీళ్ళకి మాత్రం ప్రాపర్ టార్చర్ అని చూపించారని చెప్పి బాధితులు చెప్తున్న పరిస్థితి. సో ఇంకా బాధితులు ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం.